కావ్య కావ్య తయారయ్యావా అమ్మా? త్వరగా తెవలండి. అయిపోవచ్చిందమ్మా. ఏయ్, నీ సంగతి ఏంటే? నువ్వు కూడా త్వరగా తెవలు. అమ్మా, నేను పొద్దున్నుంచే రెడీనమ్మా. నువ్వేంటి తెల్లవారుజాము నుంచి హడావిడి మొదలు పెట్టావు? వచ్చేవాళ్ళు గొప్పింటి వాళ్ళు. నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇదిగో, దానికి జడ నిండా పూలు పెట్టి నువ్వు కూడా కాసిన పూలు పెట్టుకునిరా. సరే సరే. జయంతి, జయంతి, బజ్జీలు వేస్తున్నావా? అయిపోయింది అత్తయ్య. త్వరగా కానీ మా వాళ్ళు వచ్చే టైం అయింది. అలాగే అలాగే. యావండి యావండి యావండి, పట్టు పంచే పట్టులాల్చి వేసుకోమన్నాను కదా. వరలక్ష్మి, వాళ్ళు మన అమ్మాయిని చూడటానికి వస్తున్నారు, నన్ను చూడ్డానికి కాదు. అది కాదండి, పెళ్లి కొడుకు ఫారెన్ వెళ్ళొచ్చినవాడు, పైగా వాళ్ళేమో ఉన్నవాళ్ళు. చూడు వరలక్ష్మి, వాళ్ళనుకుంటారు వీళ్ళనుకుంటారు అని కాకుండా మనకు మనంగా న్యాచురల్గా ఉండడం నేర్చుకో. వాళ్ళు అమ్మాయిని చూడడానికి వస్తున్నారు, అమ్మాయి నచ్చితే మాట్లాడుకుంటాం, లేదంటే ఎవరి దారి వాళ్ళది. అబ్బబ్బబ్బబ్బబ్బా, కదిలిస్తే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు కదా. మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. ఈ డ్రెస్ బాగుందా? బాగుంది నాన్న. ఏరా, దీనికి పట్టు పరిగిణి వేయకపోయావా? ఇప్పుడు ఎందుకమ్మా పట్టు పరికిణి? వేస్తే ఇంకాస్త బాగుండేదని. వరలక్ష్మి, ఉండని, ఈ డ్రెస్ బానే ఉంది కదా. సర్లేండి, మీతో ఎందుకు కానీ. అయ్యయ్యో, టైం 10 అయిపోయింది, ఇంకా రాలేదేంటి వీళ్ళు? అమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళు ఎన్నింటికి వస్తా అన్నారు? 9:30కే వస్తామన్నారా? 10 అయింది, ఇంకా రాలేదేమిటి? డాడ్, ఇది మన అవుట్ హౌస్ కన్నా చాలా చిన్నదిగా ఉన్నట్టు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ముందు నడవరా. 5 సంవత్సరాల క్రితం ఇంతకంటే దరిద్రమైన ఇంట్లో ఉండేవాళ్ళం, అది మర్చిపోకు. డాడ్, డోంట్ రిమైండ్ మీ ద పాస్ట్. మన గత దెబ్బల్ని దరిద్రాన్ని గుర్తు చేయకండి. ఇప్పుడు మనం ఏంటో అది ఆలోచించండి. థింక్ అబౌట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ డాడ్, నాట్ పాస్ట్. బీ ఫాస్ట్. ఒరే, నువ్వేం చెప్పాలనుకున్నా తర్వాత చెప్పు. ముందు అమ్మాయిని చూసి నీ అభిప్రాయం చెప్పు. పద. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. 9:30కే వస్తామని ఫోన్ చేశారు కదా, ఇంకా రాలేదేమిటని ఎదురు చూస్తున్నాం. లోపల రండి. రండి. పద బంగారం, రండి రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చోండి బాబు. ఉఫ్, ఏంటి సోఫా ఇంత హార్డ్గా ఉంది? ఓకే, ఆల్రైట్. ఎక్కడికైనా వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి అడ్జస్ట్ కావాలి. మీరేమనుకోకండి, మా వాడు కొంచెం ముద్దుగా పెరిగాడు. పర్వాలేదులేండి, ఆయన ఏం తప్పుగా అనలేదుగా. వీడే మా అబ్బాయి అండి. ఏ హాయ్, మిస్టర్ మల్స్. కమాన్ ఆంటీ, ఏం చూస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఫ్యాషన్ అండ్ కల్చర్. కమాన్, గివ్ మీ షేక్ హ్యాండ్. మీరేం తప్పుగా అనుకోకండి. వీడి ఇతర దేశాల్లో ఉండడం వల్ల ఇవన్నీ అలవాటయ్యాయి. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఇలాంటివన్నీ అలవాట్లేదు. కమాన్ ఆంటీ, అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఫ్యాషన్ అండ్ కల్చర్ నేర్చుకోండి. కమాన్, గివ్ మీ షేక్ హ్యాండ్.
హాయ్. ఆ, మా అమ్మాయి మౌనిక అండి. హాయ్ ఆంటీ. ఆ, మా అబ్బాయి వినోద్. నమస్కారం అండి. నమస్తే. ఓ హాయ్. మల్స్. హాయ్. హాయ్. మా కోడలు జయంతి. నమస్తే. హాయ్ జయంతి. వాట్స్ అప్? Nice to meet you. Give me a shake hand. చెయ్యి ఇవ్వు జయంతి. ఇదంతా ఫారెన్ లో మామూలేనట. నేను కూడా ఇచ్చాను. ఇవ్వు ఇవ్వు. Hi. హాయ్. మా మహేష్ పెళ్లి తర్వాత మా వదిన గారు కావ్య ఫోటో తీసుకున్నారు. ఏదైనా సమాచారం వస్తుందేమో అనుకున్నాం, కానీ రాలేదు. ఏమైందో ఏమిటో అనుకున్నాం. మీరు గొప్పవాళ్ళు, హోదా కలవాళ్ళు కదా, మా సంబంధానికి రారేమో అనుకున్నాం. తర్వాత మీరే ఫోన్ చేసి అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అన్నారు. చాలా సంతోషపడ్డాం. మీరు చెప్పింది కరెక్టే అంకుల్. ఈ సంబంధం మా అన్నయ్యకి నచ్చలేదు. అబ్బే అదేం కాదండి, అసలు అబ్బాయి పెళ్ళే వద్దంటున్నాడు. దీన్ని సరిగ్గా చెప్పడం రాక అలా చెప్పేసింది. అవునండి, పెళ్లి ప్రస్తావన తెస్తేనే అంతస్తులు అది ఇది అనేవాడు. కాని కావ్య ఫోటో చూడగానే ఓకే అనేశాడు. అందుకే మీకు ఫోన్ చేసి వెంటనే బయలుదేరాం. హాయ్ అంకుల్. వాట్ డు యు డు? మీరు ఏం జాబ్ చేస్తారు? నేను బాండ్ రైటర్ని బాబు. ఓ బాండ్. యు మీన్ జేమ్స్ బాండ్ 007? తెలుగులో ఇలాంటి బాండ్ సినిమాలు ఏం చేస్తున్నారా? దానికి మీరు స్క్రిప్ట్ రాస్తున్నారా? ఆ బాండు కాదు బాబు, డాక్యుమెంట్ రైటర్ని. ఓ ఓకే 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 ఆ బాండా. అయినా ఇప్పుడు డిటిపిలో చేస్తున్నారు కదా, టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఐ రైట్? అయినా మీరు ఇంకా చేతులు ఎందుకు రాస్తున్నారు? ఎంత డిటిపి వచ్చినా ఫార్మేట్ మేమే తయారు చేయాలి. హౌ మచ్ యు ఎర్నింగ్ అంకుల్? ఒక 8,000. ఓ పర్ డే? కాదు, నెలకు బాబు. 8,000 per month. How come you're managing such a big family with 8,000 bucks? నేను నా వైఫ్ కూడా జాబ్ చేస్తున్నాను. Oh, I see. వాటితో మా ఫ్యామిలీ ఖర్చులు మేనేజ్ చేస్తున్నాం. మరి మీకో? ఒరేయ్, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఆ వివరాలన్నీ నీకెందుకురా? కాస్త కామ్గా ఉంటే మనం వచ్చిన పని పూర్తవుతుంది. అమ్మాయిని చూసి వెళ్ళొచ్చు. ఏవండి, అమ్మాయిని పిలుస్తారా? ఆ ఆ, జయంతి వెళ్ళి కావ్యం తీసుకురా. వెళ్ళు. అత్తయ్య. కావ్య, రెడీ అయ్యావా? అయిపోయిందా? సరేరా. మా అమ్మాయి కావ్య. ఎరా, అమ్మాయి నచ్చిందా? ఫోటోలో ఉన్నట్లేదే.
ఒరేయ్, అమ్మాయి ఫోటోలో కంటే బయటే బాగుందిరా. నువ్వేంటి అలా అంటావు? నేను అన్నది అది కాదు మా. ఐ థాట్ షుల్ వేర్ జీన్స్, టీ షర్ట్, స్కర్ట్. చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశా. జనరల్ గా షుల్ వేర్ క్యాజువల్స్ అనుకున్నా. బట్ పట్టు సారీ, గాజులు, పూలు, వెరీ వెరీ ట్రెడిషనల్. ఓకే 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 ఓకే, నాట్ బ్యాడ్. ఒరేయ్, పెళ్లి చూపులు అమ్మాయిని ఇలాగే చూపిస్తారు. అది పద్ధతి. నీకోసం పద్ధతులు మారుస్తారా ఏంటి? ఓకే మామ్, ఐఎమ్ సారీ. హాయ్, ఐఎమ్ మల్స్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మల్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నైస్ టు మీట్ యూ. కమ్ ఆన్. అలా సిగ్గుపడతావేంటి కావ్య? ఇవ్వు, మేము ఇప్పుడే అలవాటు చేసుకున్నాం. ఇవ్వు ఇవ్వు. Come on. Hi. హాయ్. Look, Kavya, నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా? Speak out. Tell me. Do you like me? అమ్మా నాన్నలకు నచ్చితే నాకు నచ్చినట్టే. Hey, what do you mean? Like to say, Kavya, it's your life. You had to decide and you had to take a decision. Look at me, Kavya. అసలు నేను పెళ్ళే వద్దనుకున్నాను. బట్ నీ ఫోటో చూశాను, నచ్చింది, వచ్చాను. అదే నాకు ఫోటో నచ్చిపోయి ఉంటే ఆ బ్రహ్మ దిగి వచ్చిన నన్ను ఎవరు రప్పించలేరు. బట్ ఐ కేమ్. కమ్ ఆన్ కావ్య, యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. టెల్ మీ, నేను నీకు నచ్చానా లేదా? అదేంట్రా సడన్ గా అందరి ముందు నేను నచ్చానా నచ్చలేదా అంటే ఆడపిల్లలు మగపిల్లలాగా ఎలా చెప్తారా? ఇంకే కాలంలో ఆడేంటి మొగేంటి చెప్పాలి, చెప్పడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ఫాస్ట్ అండ్ ప్రెసెంట్ జనరేషన్ స్టైల్. కమ్ ఆన్, టెల్ మీ కావ్య, టెల్ మీ. ఓకే 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 ఓకే, రిలాక్స్ రిలాక్స్. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఫ్రాంక్ గా డెసిషన్ చెప్పు. నాకు మాత్రం నువ్వు బాగా నచ్చావు. One second. This is my visiting card. Take it. You can call me at any time. Okay? Be open. Take it. ఇంకేమండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. ఇక అమ్మాయి తరపు వాళ్ళు మీ అభిప్రాయం చెప్పాలి. మంచి రోజు చూసి నిశ్చితార్థం పెట్టుకోవడమే. ఏమంటారండి? అయితే ఆ మిగతా విషయాలు కూడా ఓ మాట అనుకుంటే మంచిది. మిగతా విషయాలంటే కట్న కానుకల గురించి మీ అభిప్రాయం? అవునండి, వాడి ఉద్దేశం అదే. మీరేమనుకుంటున్నారో చెప్తే మేమేమిచ్చుకోగలమో చెప్పగలుగుతాం. మీ దగ్గర నుంచి మేమేం ఆశించడం లేదు. ఆ దేవుడు అన్నీ సమకూర్చాడు. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టాలనుకుంటున్నారో అన్నీ ఘనంగా పెట్టుకోండి. దాన్ని మేమేం వద్దాను. జయంతి, అందరికీ కాఫీ పలహారాలు తీసురామ్మా. అలాగే అత్తయ్య. పలహారం? వాట్ పలహారం డాడ్? వాట్ పలహారం ఆంటీ? బజ్జీ, వడ, జిలేబీ బాబు. బజ్జీ వడ? నో 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 నో, దట్స్ టూ మచ్ ఆయిలీ ఫుడ్. ఐ వోంట్ టేక్ ఇట్. ఇట్స్ ఎ గ్యాస్ ప్రాబ్లం. అయితే మీరేం తింటారు? I don't have any solid food. I want to have drinks. Give me cold coffee. అంటే ఏంటి బాబు? Cold coffee! You don't know what is cold coffee? Oh gosh! Actually, coffee should be cold. మీకు ఎలా చెప్పాలి? Okay, coffee. Cool గా. ఒరే,
అవన్నీ సడన్ గా అడిగితే ఎలాగరా? ఇంట్లో అవన్నీ చేయడం రావద్దు. ఓకే, నో ప్రాబ్లం. ఐ లవ్ టు హ్యావ్ ఎ గ్రీన్ టీ. స్ట్రాంగ్ టీ లైట్ టీ అంటే విన్నాం బాబు. ఈ గ్రీన్ టీ అంటే ఏంటి బాబు? ఓ షిట్. అట్లీస్ట్ డూ యూ హ్యావ్ ఎ బ్లాక్ కాఫీ? అదే వరలక్ష్మి, ఆ అబ్బాయి అడిగేది కాఫీ డికాషను, పాలు లేకుండా. జయంతి, ఆ డికాషన్ ఏదో ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. మా వదిన గారి దయ వల్ల మా కావ్యకి మంచి సంబంధం కుదిరింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము వెళ్ళొస్తాం. ఆ, మంచి రోజు చూసి కబురు చేయండి, నిశ్చితార్థం చేసుకుందాం. అలాగే. వస్తామండి. అవునండి, నమస్తే. మంచిదండి. ఓకే అంకుల్. బాయ్ ఆంటీ. Bye, Kavya. I'm expecting a call so that we can talk detailedly. Okay? Bye. వస్తామండి. వస్తామండి. ఆంటీ. మంచిదండి. భగవంతుడా. చూసారా ఎంత చలాకీగా హుషారుగా ఉన్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడో. చాలా కలుపుగోలుగా ఉన్నాడండి. ఏంటి నాన్న అంత డల్గా ఉన్నారు? ఈ సంబంధం మీకు నచ్చలేదా? నాకు నచ్చటం నచ్చకపోవడం ఎవరికి కావాలరా? ఎవరికి వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని తీరా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నచ్చలేదా అని అడిగి ఏం ప్రయోజనం? మాట్లాడాల్సింది మాట్లాడేశారు, ఇవ్వాల్సిన మాట ఇచ్చేశారు కదా.